ఎంఎన్జే నిమ్స్ ఆదిలాబాద్ రిమ్స్ పాలక మండలి అధికారులతో సమావేశాలు నిర్వహించారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి. ఆసుపత్రుల ఆధునీకరణ, మెరుగైన సేవల కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించారు. ఆధునిక పరికరాల కొనుగోలుకు, పోస్టుల భర్తీకి, భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేసి సీఎం ఆమోదానికి పంపాలని సూచించారు మంత్రి. క్యాన్సర్ రోగులకు సేవలందిస్తున్న ఎంఎన్జే ఆంకాలజీ క్యాన్సర్ రీజనల్ హాస్పిటల్ అభివృద్ధికి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది బోర్డు. 160 కోట్లతో ఆసుపత్రిని ఆధునీకరించాలని నిర్ణయించింది. సీఎం ఆదేశాలతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సి లక్ష్మారెడ్డి అధ్యక్షతన ఎన్ఎంజే హాస్పిటల్ బోర్డు సమావేశమైంది. ఆసుపత్రిలో ఆధునిక పరికరాలు సమకూర్చాలని బోర్డు సభ్యులు నిర్ణయించారు. 10 కోట్లతో కొత్త ఆంకాలజీ బ్లాక్, 8,50,00,000తో గోల్డెన్ జూబ్లీ బ్లాక్ నిర్మించనున్నారు. 1 కోటి రూపాయలతో పేషెంట్ల అటెండెంట్లకు సత్రం నిర్మించాలని నిర్ణయించారు. హాస్పిటల్లో ఉన్న 250 పడకలను 450కి పెంచాలని బోర్డు నిర్ణయించింది. ఇప్పటికే నిర్వహిస్తున్న కిచెన్, దోబీ ఘాట్లను 90 లక్షలతో ఆధునీకరిస్తారు. ఎంఎన్జే హాస్పిటల్లో 4-5 గోల్డెన్ జూబ్లీ బ్లాక్స్ నిర్మించేందుకు ఇప్పటికే అనుమతులు తీసుకున్నారు. వివిధ విభాగాల్లో కొత్తగా ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించాలని బోర్డు నిర్ణయించింది. అవుట్సోర్సింగ్ సిబ్బందికి జీవో 14 ప్రకారం 40% నుంచి 47% వేతనాలు పెంచాలని డిసైడ్ అయింది. జిల్లాల్లో బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రాంను ఉద్యమంగా చేపట్టాలని తీర్మానించింది ఎంఎన్జే హాస్పిటల్ బోర్డు. తర్వాత నిమ్స్ ఎగ్జిక్యూటివ్ బాడీ సమావేశానికి హాజరయ్యారు మంత్రి లక్ష్మారెడ్డి. బీబీనగర్ నిమ్స్లో 1160 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది పాలక మండలి. అన్ని స్పెషాలిటీస్తో పీజీ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయాలని తీర్మానించింది. బీబీనగర్ నిమ్స్ను 650 పడకల స్పెషాలిటీ హాస్పిటల్గా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. ఎర్రమంజిల్ నిమ్స్లో నెఫ్రో యూరాలజీ టవర్స్ ఏర్పాటు చేయాలని డిసైడ్ అయ్యారు. నిమ్స్ డాక్టర్లకు 25% ఆరోగ్యశ్రీ ప్రోత్సాహకాలు ఖరారు చేశారు. 30 కోట్లతో పరికరాల కొనుగోలు, ఆధునికీకరణకు బోర్డు ఆమోదం లభించింది. నిమ్స్లోనూ పేషెంట్స్ అటెండెన్స్కు భవనం నిర్మించాలని నిర్ణయించింది ఎగ్జిక్యూటివ్ బాడీ.